ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృపాభరితమైన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరుచుకుంటూ శుక్రవార సమయాల్లోనైనా నీ యొక్క శ్రమలను ధ్యానించడానికి సాయంకాల సమయంలో కూడుతూ ఉండగా ఎంతమందిని అయితే నీవు మా మధ్యకి తెస్తున్నావో, మరి నీ యొక్క సన్నిధిలో సహవాసం చేయడానికి కృప చూపుతున్నావో వారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. మరి ఈ శుక్రవార సమయాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ ప్రార్థనా కూటమిలోనైనా ఆది నుండి అంతము వరకు నీవే తోడుగా ఉండి నాయన నిన్ను నీవు ఘనపరుచుకో, మహిమపరుచుకో. కూడి వచ్చిన వారిని సకల విధమైన ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ఈ యొక్క నెల మొట్టమొదటి దినాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఈ నెలను నీ చేతుల్లో పెట్టుకుంటూ మరి నాయన సంఘములో ఎన్నో కార్యక్రమములు ఉంటూ ఉండగా వాటన్నిటి యందు నీ కృపా కనికరము చూపు, నీ ఘనత కొరకు మహిమ కొరకు నాయన నీ సంఘముగా మమ్మల్ని వాడుకొని నీ దీవెనలతో మమ్మల్ని నింపమని ఈ రీతిగా మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో దయచేసి అందరూ కూర్చోనండి. క్వైర్ వారు 1-2 పాటలు పాడుతున్న తర్వాత మనము ధ్యాని దీక్ష గారికి ఇస్తూ ఉండగా లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వరకు. లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వరకు చదువుకుందాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకునుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. లాగునని లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారిను ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పునెను. దేవుడు తన వాక్యం దీవించును. థ్యాంక్ యూ అమ్మా. మరి ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే కొంత సమయం దేవుని వైపున చూస్తూ ఆరాధించుకుందాం. అందరం కలిసి మరి చప్పట్లతో మరి దేవుని స్తుతిస్తూ ప్రేమించేదాన్ని అధికముగా ఈ పాట పాడుకున్నామండి. మరి ప్రెజెంట్ వర్షం కనుక మరి అందరూ మరి చప్పట్లతో మరి ఆయన ఆరాధించవలసింది కోరుతున్నాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే, నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో సేవించేదను, నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో సేవించేదను. నీకే ఆరాధన ఆరాధన ఆరాధన
వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నా పూర్ణ మనసుతో ఆరాధింతును నా పూర్ణ బలముతో సేవించెదను నా పూర్ణ మనసుతో ఆరాధింతును నా పూర్ణ బలముతో సేవించెదను నీకే ఆరాధన 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 నా పూర్ణ మనసుతో ఆరాధింతును నా పూర్ణ బలముతో సేవించెదను నా పూర్ణ మనసుతో ఆరాధింతును నా పూర్ణ బలముతో సేవించెదను నీకే ఆరాధన ఆరాధన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని నీ చేతులకు భద్రపరచుకుంటూ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన సంఘమునకు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క శిలువ ధ్యానముల సమయంలో ఈ దినము లూకా సువార్త నుండి 16వ అధ్యాయము 19 నుంచి 31వ వచనము వరకు మనకందరికీ విదితమైన సందేశ భాగమే. ఆ భాగములో నుంచి కొన్ని సత్యాలను మనం నేర్చుకుందాం. యేసు ప్రభు తన సమయంలో నడుస్తూ ఉన్న సమయంలో ఆయన ఎన్నో శ్రమలకు గురయ్యారు. ఆ శ్రమలలో ఒకటి అతను అవహేళనకు పాలయ్యాడు. ఆయన్ని అవహేళన చేసేవారు, అపహాస్యము చేసేవారు. ఆయన చెప్పిన సందేశాలను వారు పరిసయ్యులైన వారు ఖండిస్తూ దాన్ని ఎగతాళి చేస్తూ ఉన్న సమయంలో ఆయన కొన్ని విషయాలు మాట్లాడతాడు. ఆ నేపథ్యంలో ఒకసారి నాతో పాటు లూకా సువార్త 16వ అధ్యాయంలోకి రావాలని కోరుకుంటున్నాను. నూతన నిబంధనలో 69వ పేజీలో ఇది రాయబడి ఉంటుంది. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనము. 19వ వచనము చదువుతున్నాను. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు అంటున్నాడు. ఒక ధనవంతుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం గనక ఈ యొక్క లూకాసు వార్తలో గనక చూస్తే 5 ప్రదేశాల్లో ఈరోజు సమయం నాకు సంభవించదు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ ఈ నెలలో 4వ వారం దాన్ని పంచుకుంటాను. లూకా సువార్తలో ఆయన ధనం గురించి ఎన్నో మాటలు చెప్తాడు. ఆ మాట్లాడేటువంటి ప్రక్రియలో ఇప్పుడు మనం చూడబోయేటువంటి వాక్య భాగంలో ఆ ధనవంతుడు ఎందుకు పరలోకానికి వెళ్ళడు, ఎందుకు అతను నరకానికి వెళ్తాడు అనే దానికి ఒక కారణం గనక గమనించినట్లయితే అతను తనకివ్వబడిన ధన సమృద్ధిని సరి అయిన రీతిలో వినియోగించి ఉండడు. లూకా సువార్తలో ఇప్పటి వరకు దీనికన్నా ముందర 3 సార్లు ధనమును ఆ యొక్క సరిగా ఉపయోగించుకొని వారి గురించి ఏ విధముగా ఉపయోగించాలనో చెబుతూ ఆయన మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆయనను అవహేళన చేస్తారు. లూకాసు వార్త 16వ అధ్యాయము 14వ వచనం చూడండి, కీలకమైన వచనము.
ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అంటున్నాడు. కాబట్టి ఆ తర్వాత జకర్యా గురించి మాట్లాడతాడు. ముందర ముగ్గురు గురించి మాట్లాడతాడు. ఒక ఆసామి, అతనికున్న ధనాన్నంతా కూర్చుకొని ఆ యొక్క ధాన్య సామగ్రిని పెంచుకొని అన్నిటిని పడగొడతాడు. నా ప్రాణమా తినుము సంతోషించుము అని. ఆ తర్వాత కనుక గమనించినట్లయితే ఒక అన్యాయస్తముగా దాన్ని ఏమంటారు, కుటిలమైన జ్ఞానం కలిగి ఉంటుంది కానీ కుటిల వర్తనుడైన ఒక సేవకుని గురించి మాట్లాడతాడు. ఏ విధముగా అతను తన గృహ నిర్వాహకత్వాన్ని సరిగ్గా వినియోగించడని. ఆ తర్వాత ఒక రిచ్ రూలర్ వచ్చి నేను పరలోకానికి వెళ్ళాలి అంటే ఏమి చేయాలి అని అడుగుతాడు. కాబట్టి ఆ 3 సమయాల్లో ప్రభు ఆయనకి కొన్ని బోధిస్తాడు. ఆ 3 సమయాల్లో ఇప్పుడు పరిసయ్యులు ఆ బోధంతా వింటూ ఆయనను అపహసిస్తూ ఉన్నారనమాట. అనగా నీవు ధనము గురించి చెప్పేటువంటి బోధ అంతా వినసొంపుగా లేదు అని చెప్పినప్పుడు వారిని ఖండిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ నేపథ్యంలో ఈ యొక్క ధనవంతుని గురించి, ఈ దరిద్రుడైన లాజరు గురించి మాట్లాడతాడు. అనగా ఈ యొక్క ఉపమానములో ధనవంతుడు కానీ లాజరు కానీ ఎక్కడా కూడా దేవుణ్ణి నమ్ముకున్నట్టు కానీ ప్రభువుని నమ్ముకున్నట్టు కానీ దాని వలన వారు పరలోకానికి వెళ్ళినట్టు కానీ దాని వలన వెళ్ళకపోవడం కానీ కనిపించదు. అనగా వారు దేవుని గురించి వారికి తెలుసు, కానీ వారు జీవించిన జీవిత శైలిని బట్టి ఒకడు ఆ యొక్క అబ్రహాము రొమ్మును చేరుకుంటాడు, ఒకడు ఆ యొక్క పాతాళములో నరక బాధను అనుభవిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా వినండి. 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇక్కడ 2 వ్యక్తుల గురించి చెప్తున్నాడు. వారి భిన్నమైన జీవిత శైలుల గురించి మాట్లాడుతున్నాడు. ఒకతని జీవిత శైలి కనుక గమనించినట్లయితే అతను వేసుకునేటువంటి వస్త్రధారణలోనే అతనికి ఉన్న ధనాన్ని చూపుతూ ఉన్నాడు. ఆ తర్వాత కనుక గమనించినట్లయితే ప్రతిదినము సుఖపడుతూ ఉన్నాడు అంటున్నాడు. అంటే సంషస్ ఫీస్టింగ్, అంటే తనకు కావలసినంతగా సమృద్ధిగా తింటున్నాడు, తాగుతున్నాడు, తనకు కావలసిన వస్త్రాలు ధరించుకుంటూ ఉన్నాడు, తనకు కావలసిన రీతిలో సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అనగా లగ్జూరియస్ లైఫ్ స్టైలు అతను కలిగి ఉన్నాడు. ప్రతిదినము అంటున్నాడు బహుగా సుఖపడుతూ ఉన్నాడు అంటున్నాడు. లాజరు గనక చూచినట్లయితే ఈజ్ ఎ డెస్పికబుల్ లైఫ్ స్టైల్ అనమాట. అతని పరిస్థితి ఏంటంటే అతని బట్టల గురించి మాట్లాడు, కానీ అతని కురుపుల గురించి మాట్లాడబడుతూ ఉన్నది. అనగా అతని బట్టలు చినిగిపోయి ఎలా ఉన్నదో పరిస్థితి, అతని కురుపులు ప్రస్ఫుటముగా కనపడే స్థితిలో ఉన్నది. ఆ కురుపులను నాకుతూ, ఆ కుక్కలు నాకుతూ ఉన్నప్పుడు తనకు ఉపశమనము కలుగుతూ ఉన్నది. అతను తన ఆహారం గురించి ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క ధనవంతుని యొక్క దీని నుంచి ఏదైనా గనక పడితే తినాలని ఆశపడుతూ ఉన్నాడు, కానీ అది కూడా దొరకని పరిస్థితి కనపడుతూ ఉన్న దీనిలో ఉన్నాడు. కాబట్టి 2 వ్యక్తుల గురించి చెప్తున్నాడు. వారు ఈ యొక్క ఇహలోకములో ఉన్నప్పుడు వారు జీవించిన జీవిత శైలుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భిన్నమైన జీవిత శైలులు. కానీ గమనించినట్లయితే విచిత్రమైన విషయము, ధనవంతుణ్ణి అతను ఒక ధనవంతుడుండెను అంటున్నాడు, కానీ బీదవాణ్ణి దరిద్రుడు అనట్లేదు, కానీ అతనికి ఒక పేరు ఇస్తూ ఉన్నాడు. లాజరు అనేటువంటి పేరు ఇస్తూ ఉన్నాడు. నీవు నేను అయితే ధనవంతుణ్ణి అతని పేరు పెట్టి ప్రస్తావించి అతన్ని ఘనపరుస్తాం. బీదవాడైన వాడిని, అదిగో మన చర్చి ముందర ఉంటాడే ఆ బిచ్చగాడు, అదిగో అక్కడ కూర్చొని అడుక్కుంటాడే ఆ దరిద్రుడు బిచ్చగాడు అంటామే కానీ ఎవరు కూడా వారి పేరు కనుక్కోవడానికి ప్రయత్నించం. ఆదివారం కనుక గమనించినట్లయితే మన బయట ఒక 3-4 కూర్చొని ఉంటారు. వాళ్ళు మనకు వారి రూపురేఖల్ని బట్టి తెలుసు, వారెవరో తెలుసు, కానీ వారి పేర్లు మనకు ఎవరికీ తెలియదు. కానీ మన సంఘంలోకి వచ్చేవారు కానీ ప్రస్ఫుటముగా కనిపించేవారు, ఉన్నతమైన దీనిలో ఉన్న వారి పేర్లు మనకు తెలుసు, చుట్టుపక్కల వారి యొక్క పేర్లు మనకు తెలుసు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతూ ఉన్నదంటే దేవుని దృష్టిలో ఇతను ధనవంతుడైనప్పటికీ అనామకుడు అని మాట్లాడుతూ ఉన్నది. కానీ ఈ లాజరు దరిద్రుడైనప్పటికీ దేవుని దృష్టిలో నామము కలిగిన వాడు అని మాట్లాడుతూ ఉన్నది. అనగా మనం గమనించవలసినది, జీవ గ్రంథములో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారిని ఆయన పేరు పెట్టి మాట్లాడడానికి సందేహించడు. కానీ ఎవరి పేరైతే ఉండదో వారి గురించి అతను పట్టించుకోకుండా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. మనం గనక ఆ యొక్క ఎక్సోడస్ నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనములో గనక చూసినట్లయితే మోషే మాట్లాడుతూ ఒక మాట అంటాడు, అయ్యా
మేమందరము పాపము చేశాం, వీరు పాపము చేశారు ఆ యొక్క దూడా విగ్రహమును కొలుచుట యందు. కాబట్టి వీరి కావాలంటే వారిని రక్షించు, నా పేరును ఆ యొక్క జీవ గ్రంథంలో నుంచి తీసివేసే అని అడుగుతాడు. దేవుడు అంటాడు, నేను ఎవరిని ఎప్పుడు శిక్షించాలనో అప్పుడు శిక్షిస్తాను, నా యొక్క కృప ఇప్పటికి మీతో ఉంటుంది అని చెప్తాడు. అలాగే మనం దానియేలు గ్రంథంలో కనుక చూసినట్లయితే 12వ అధ్యాయము 1వ వచనంలో కొంతమంది పేర్లు జీవ గ్రంథములో దాఖలైనట్లుగా కనపడుతున్నది దానియేలుతో పాటి. ఒక్కసారి చూద్దాం, చూడండి నాతో పాటు దయచేసి దానియేలు గ్రంథం చూడండి. 12వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి యొక్క మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించు కొందరు. ఎవరి పేర్లైతే గ్రంథములో దాఖలై ఉంటాయో వారు నరకము నుంచి తప్పించుకుంటారు అని చెప్తున్నాడు. ఎవరి పేర్లైతే దానిలో దాఖలు కాలేదో వారు ఆ యొక్క బాధకు గురవుతారు అని చెప్తున్నాడు. 12వ అధ్యాయము ఆఖరి వచనము చూడండి, 13వ వచనము దానియేలు గ్రంథము. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఏమంటున్నాడండి? అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల అనగా దానియేలుతో ఒక మాట ఏమంటున్నాడంటే, మోషే అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు, అయ్యా కావాలంటే నా పేరును తీసేసేయి, వారిని క్షమించు అంటున్నప్పుడు, నేను ఎవరి పేర్లు ఉంచుతానో వారి పేర్లు ఉంచుతాను, ఎవరిని క్షమించాలనో వారిని క్షమిస్తాను అంటున్నాడు. ఇక్కడ దానియేలుతో నీ పేర్లు, నీ జనుల కొంతమంది పేర్లు ఆ బుక్లో దాఖలై ఉన్నాయి అంటున్నాడు. కానీ దానియేలుకి ఇస్తున్న మాట ఏంటంటే, ఆఖరి దినము వరకు, అంత్యము వరకు నీవు నిలకడగా ఉండుము అంటున్నాడు. అనగా మన విశ్వాస ప్రకటనతో పాటు మన విధేయత జీవితం కూడా ఎంతైనా ఆ పరలోకమునకు వెళ్ళేదానికి, నరకానికి పాల్పడుతుంది అనేది గుర్తు చేస్తూ ఉన్నాడు. దానియేలు నీ పేరైతేనున్నది, కానీ నీవు అంత్యము వరకు నిలకడగా నుండుము, ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలుతువు. ఏంటా కాలాంతమందు? ఎవరైతే ఆయన బుక్లో దాఖలు కాబడి ఉంటుందో వారిని ఆ యొక్క అబ్రహాము రొమ్మున, మనం అనుకుంటే పరలోకం అనుకుందాం మనకు అర్థమయ్యేదానికి, అబ్రహాము రొమ్మున పరలోకమున ఎవరి పేర్లు అయితే దాఖలు కాలేదో వారు ఉండరు, ఎవరైతే ఆఖరి వరకు నిలకడగా ఉండరో వారికి ఉండరు అనేది ఆ యొక్క పాత నిబంధన బోధ ప్రకారముగా మనము గమనిస్తూ ఉన్నాము. అదేవిధంగా నూతన నిబంధనలో కనుక చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక్కసారి నాతో పాటు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రభువునందు మనస్సు గలవార ఇండుడని యువోదియేను సుంటకేను బ్రతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. అలాగనే మనం గనక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో గనక చూసినట్లయితే 15వ వచనములో 20వ వచనములో పుస్తకములు తెరవబడును అని రాయబడి ఉంటుంది. ఆ పుస్తకములలో ప్రతి వారి క్రియలు రాయబడి ఉంటుందంటుంది. ఇంకొక గ్రంథము తెరవబడను అంటున్నాడు. ఆ గ్రంథములో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారి మీద ఆ రెండవ మరణం అనేది పనిచేయదు అని మాట్లాడుతున్నాడు. కానీ ఎవరి నామం అయితే, ఒకసారి నాతో చూడండి దయచేసి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను మధ్యలో నుంచి. మరియు జీవ గ్రంథము అని వేరొక గ్రంథము విప్పబడెను. 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వారు అగ్నిగుండములో పడవేయును. కాబట్టి ఇక్కడ ఈ దినము ఆ యొక్క లాజరు జీవితము, ఆ యొక్క ధనవంతుని జీవితము దేని మీద బేరీజు వేయబడుతుందంటే, వారు దేవునిని తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే గమనించినట్లయితే కొంత ముందుకు పోయిన తర్వాత ఈ యొక్క ధనవంతుడు కూడా అబ్రహామును తండ్రి అయిన అబ్రహాము అని పిలుస్తూ ఉంటాడు. అబ్రహాము కూడా అతన్ని కుమారుడా అని సంబోధిస్తూ ఉంటాడు. కానీ వారి యొక్క అంతము గనక గమనించినట్లయితే ఒకరి అంతము వేరుగానున్నది, ఇంకొకరి అంతము వేరుగా నున్నది. కాబట్టి ఇక్కడెక్కడ కూడా దేవుని నమ్ముకొనుట, ప్రభువుని నమ్ముకొనుట కన్నా కూడా ఆల్రెడీ దేవుని గురించి తెలిసిన వారు లేకపోతే తెలియకపోయిన వారు ఎవరైనా వారు దేవుని యందు ఉన్నారు. ఎందుకు ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వారు దేవునితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఈ ధనవంతునికి కానీ దరిద్రుడైన లాజరుకు కానీ. కానీ వారు జీవించిన సమయంలో వారి జీవిత శైలిని బట్టి, జీవిత సరళలను బట్టి వారి యొక్క అంతిమ తీర్పు వేరే వేరే విధముగా ఉన్నట్లుగా కనపడుతున్నది. కాబట్టి ఈ ధనవంతుడు ఇక్కడ బ్రతికి ఉన్నప్పుడు తన జీవితాన్ని ఏ విధంగా బ్రతికాడో గుర్తు చేస్తూ,
ఆ తర్వాత బాధలో ఉన్నప్పుడు ఈ ధనవంతుడు ఆయన అబ్రహామును మొరబెట్టుకున్నప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, నీవక్కడ బ్రతికి ఉన్నప్పుడు బ్రతకవలసిన రీతిగా నీవు బ్రతక లేదు అని చెప్పి చూడండి. కాబట్టి 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఇరువురు వ్యక్తుల యొక్క భిన్నమైన జీవిత సరళులు, జీవిత శైలుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ యొక్క రెండవ భాగంగా చూస్తే 22వ వచనం చూడండి. అందరూ చనిపోవలసినదే, జీవగ్రంథంలో పేరు దాఖలైన వారు, జీవగ్రంథంలో పేరు దాఖలు కాని వారు అందరూ చనిపోవలసినదే. అలాగనే ఈ బీదవాడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. కానీ వారికి అక్కడ దొరికిన ట్రీట్మెంట్ కనుక గమనిస్తే వేరేగా ఉన్నది. ఇహలోకములో వారు ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు కూడా చూడండి 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చనిపోయాడు, అతన్ని ఎలా పూడ్చిపెట్టారో చెప్పట్లేదు, మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేసారో చెప్పట్లేదు, ఏమి జరిగిందో చెప్పట్లేదు. కానీ దేవదూతలు వచ్చి అతన్ని అబ్రహాము రొమ్మునకు తీసుకువెళ్ళినట్టుగా చూపిస్తున్నాయి. ధనవంతుడు కూడా చనిపోయి, ఈవెన్ ఎ రిచ్ మ్యాన్ ఆల్సో హ్యాస్ టు డై, ఈ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఆ యొక్క బీదవాని గురించి, లాజరు గురించి చెప్తే పాతి పెట్టబడినట్టు కూడా చెప్పట్ల. అనగా అతనికి జరగవలసిన రీతిలో దాన్ని ఏమంటారు, ఆఖరి రైట్స్ జరిగి ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే అతను ఎవరో తెలియదు, అతన్ని తాకడానికి సందేహిస్తూ ఉండొచ్చు, లాగి ఎక్కడనో డిస్ఆనరబుల్గా ఆయన పూడ్చి ఉండవచ్చు. కానీ బ్రతికి ఉన్న వ్యక్తి ఎవరైతే ధనవంతుడై ఉన్నాడో అతన్ని అన్ని ఆనర్స్తో పూడ్చిపెట్టారు. కాబట్టి డెత్ ఇస్ ఎ గ్రేట్ ఈక్వలైజర్, ఆల్ ఆఫ్ us హ్యావ్ టు డై. అండ్ ఎలా చనిపోతాము, ఎలా పూడ్చబడతాము అన్నదానికన్నా ముఖ్యము ఎవరు వచ్చి మనల్ని ఎక్కడికి కొనిపోతారు అన్నది ముఖ్యము. ఇక్కడ కనుక చూస్తే ఇతను పాతాళములోనికి వెళ్ళను అంటున్నాడు, పాతి పెట్టారు కానీ అతనిని మాత్రం దేవదూతలు తీసుకుపోయారు అంటున్నాడు. కాబట్టి భిన్నమైన జీవిత సరళులు కనిపిస్తున్నాయి, ఒకే విధమైన మరణము కనిపిస్తుంది. ఆ మరణాన్ని భూలోకములో ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఒక్కొక్క రకంగా దాన్ని కార్యక్రమాలు జరిపిస్తున్నారు. కానీ దేవుడు చూసేటువంటి దృష్టి వేరేగా ఉన్నది. 23వ వచనం నుంచి కనుక చూసినట్లయితే చూడండి, 23వ వచనం నుంచి 24, 25 వచనాలు కనుక చూస్తే భిన్నమైన గమ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇరువురు భిన్నమైన జీవిత సరళులు ఉన్నాయి, ఒకే మరణం ఇద్దరికి సంప్రాప్తి ఇచ్చింది. కానీ వారు ఎదుర్కొన్న గమ్యాలు గనక చూస్తే, వెళ్ళిన గమ్యాలు అనగా డెస్టినీ గనక గమనించినట్లయితే ప్రస్ఫుటముగా విభిన్నముగా ఉన్నాయి. 23 నుంచి 25 వరకు చదువుతున్నాను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, చాలా దూరం ఉందట, రెండిటికి మధ్యన దూరం ఉందట. కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, హి హ్యాస్ ఎ రిలేషన్షిప్, యూదుడు గనక ఆ యొక్క జన్మావళిలో పుట్టినవాడు గనక అబ్రహామును తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. ఎలాగనైతే మనము కొంతపాటి దేవుణ్ణి తెలుసుకుని దేవుడు నా దేవుడు అని అంటూ ఉంటామో, అలాగనే ఆయన ఏమంటున్నాడంటే దేవునితో నాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అన్నట్టుగా అబ్రహాముతో సంబంధ బాంధవ్యాలు చెప్తూ ఉన్నాడు. అబ్రహాము కూడా నువ్వు నా కుమారుడివే కాదు అనట్లా, నా కుమారుడా అని పిలుస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనన నీళ్లలో నుంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. అతని వేలి కొనలో కురుపులు కలిగిన చెయ్యి, భూలోకములో ఉన్నప్పుడు అసహ్యించుకుని ఈసడించుకున్న చెయ్యి, ఆ యొక్క అగ్నిజ్వాలలో యాతన పడుతూ ఉన్నప్పుడు, బాధపడుతున్న ప్రదేశంలో ఉన్నప్పుడు అతనికి నీటి బొట్టే గుర్తుకొచ్చింది, కానీ ఎలాంటి వేలు చుక్క అన్నది అతనికి సంబంధం లేదు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి. ఇక్కడనున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్లుగా, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా కాకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు సుఖాన్ని పొందావు. అలాగునని లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు.
ఆ రెండు గమ్యాలు, రెండు డెస్టినీస్, రెండు ప్లేసుల్లో డిఫరెన్స్ ఏంటంటే, ఈ లాజరు అనేటువంటి వ్యక్తి అక్కడ అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతూ ఉన్నాడు, సుఖమైన ప్రదేశము, ఆనందముతో ఉన్నాడు. ఇక్కడ ఇతను చూస్తే బాధపడే స్థలంలో ఉన్నాడు, యాతన పడే స్థలంలో ఉన్నాడు, దాహము కలిగే స్థలంలో ఉన్నాడు, అగ్నిలో స్థలంలో ఉన్నాడు. సంబంధ బాంధవ్యాలేమో తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు, ఆయనేమో కుమారుడా అంటున్నాడే కానీ ఇద్దరి గమ్యాలు వేరువేరు అయిపోయినాయి. కనీసం చూడండి, జాగ్రత్తగా వినండి. నా జీవితంలో దేవునిగా అంగీకరించడము మాత్రమే కాకుండా, దేవుడు చెప్పిన రీతిగా మన జీవితాల్ని జీవించకపోతే, ఆనాడు అబ్రహాం అయితే కుమారుడా అని పిలవడానికి కొంతవరకు త్రావిస్తున్నాడు. కానీ యేసు ప్రభు వారు ఆయన బోధల్లో గనక గమనించినట్లయితే ఆ త్రావు ఇవ్వట్లేదు. ఒక్కసారి నాతో పాటు లూకాసు వార్త 6వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 46 నుంచి 49 వరకు చదువుతున్నాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 46 నుంచి 49 వరకు చదువుతున్నాను. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అబ్రహాం అయితే తండ్రి అబ్రహాము అంటుంటే కుమారుడు అంటున్నాడు, కానీ ప్రభువు ఆ త్రావు కూడా ఇవ్వట్లా. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే పాత నిబంధన చాలా కఠినమైనది, కొత్త నిబంధన చాలా సులువైనది అనుకుంటున్నాం. కానీ ప్రభువు యొక్క బోధ ఇహలోకములో జీవించినంత వరకు అతని మాటలు కృపగలిగిన పలుకులు. ఒక్కసారి ఈ జీవితంలో, మన సమయంలో 70 ఏళ్ల జీవితంలో ఆయన చెప్పినట్టు వినకుండా ఉంటే ఆఖరి క్షణం వరకు మనతో మాట్లాడుతూ ఉంటాడు, కృప చూపుతూ ఉంటాడు. మనం పోయిన తరువాత పైన ఆయన్ని కలుసుకున్నప్పుడు ప్రభువా ప్రభువా అన్నప్పుడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టబలనని ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడి వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేక పోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని ఆయన చెప్పాను. భిన్నమైన జీవిత శైలులు, ఒకే మరణము. ఆ మరణంలో భూలోకంలో మనం వారిని ఎంతో పట్టాలు కట్టవచ్చు, ఆర్భాటము చేయవచ్చు, క్రాకర్స్ కాల్చవచ్చు. ఆ పాతిన చోట 6 అడుగులు కాదు మజోలియం కట్టవచ్చు, పెద్ద పెద్దవి చేయొచ్చు. కానీ వెళ్ళినది ఒక అతను పాతాళంలోకి వెళ్ళాడు, ఒక అతను దేవదూతలు కొనుపోబడి వెళ్ళాడు. ఆ దేవదూతలు కొనుపోబడిన స్థలము నెమ్మదైన స్థలము, మంచి స్థలము. ఏదైతే పాతాళంలో ఇక్కడ మనుషులు పుడిచిపెట్టారే కానీ మనుషులు అతనితో తోడుగా రాలేకపోయారు. ఆ లోపల అతనికున్న సమయము బాధాకరమైన సమయము, యాతన పడేటువంటి సమయము, అగ్ని ఆరదు పురుగు చావదు సమయము. ఆ సమయంలో అతను బాధపడుతూ ఉన్నప్పుడు అబ్రహాం అతనికి ఒక పాఠము నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి 26వ వచనం. అంతేకాక అబ్రహాం ఏమంటున్నాడంటే, ఆ యొక్క అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ని ఒక నీటి చుక్క దెమ్మని యొక్క ధనవంతుడు అడుగుతున్నప్పుడు అబ్రహాము ఈ ధనవంతుడితో మాట్లాడుతూ, పాతాళములో బాధపడుతూ ఉన్న ధనవంతునితో మాట్లాడుతూ అంటున్న మాటలు, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు మీ యొద్దకు ఒక్కడే లేడు. అక్కడ ధనవంతుడు ఒక్కడే లేడు, అతనికి అక్కడ కంపెనీ ఉన్నది. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూసాం మన బైబిల్ స్టడీలో. ఆ కింద ఉన్న రాజులంతా వేచి రా రా అంటున్నారంట బబులోను రాజుకి. నీది కూడా నా గతికే పట్టిందా? ఎంత ఆర్భాటంగా బ్రతికావు, ఎలా బ్రతికావు, ఆఖరికి నీది కూడా మాలాంటి స్థితి వచ్చిందా? రా అని బలహీనమైన స్థితిలో పిలిచే. కాబట్టి మా దగ్గర మీ దగ్గర అంటున్నారు అంటే చనిపోయిన తరువాత కూడా మనము ఒంటరి కాదు. ఏ విధముగా అయితే మనం ఇక్కడ జీవించకుండా ఉన్నామో అటువంటి వారితో అక్కడ మరలా సహవాసంలో ఉంటాము. నీవు ఒకనాడు ఇక్కడ నవ్వుతూ మిగతా వారిని అవహేళన చేస్తూ మిగతాలాగా బ్రతికి ఉండొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత వారితోనే కలిసి అమ్మా నాయన తండ్రి అబ్బా నన్ను రక్షించు అని అరుపులు అరబాల్సిన పరిస్థితిలో ఉంటాము.
అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు, ఇక్కడి వారు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును నీకును, నాకును నీకును కాదు, మాకును నీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పాను. దేర్ ఇన్ అన్సర్మౌంటబుల్, అన్బ్రిడ్జబుల్ క్యాస్మ్. ఆ లోయను ఎవరూ దాటలేరు. ఎట్లా దాటగలం ఆ లోయని? చనిపోయిన తరువాత ఆ లోయను ఎవ్వరూ దాటలేరు. బ్రతికి ఉన్న సమయంలో ఆ లోయను దాటగలము అని గుర్తు చేస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యేసు ప్రభువు అక్కడ ఉన్న వారందరితో మాట్లాడుతున్న మాటలు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక లోయ ఉన్నది. ఆ లోయను దాటాలంటే చనిపోయిన తరువాత నువ్వు ఎంత అరిచి గీబెట్టినా కూడా ఆ లోయను దాటలేవు. ఇక్కడ మనము బ్రతికి ఉన్న జీవన శైలిని బట్టి ఇటా అటా అని ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. కానీ ఇక్కడ గనక ఆ మరణపు టంచులకు పోకుండా జీవపు టంచుల వైపు, ఆ యొక్క పాతాళములోకి పోక అబ్రహాము రొమ్ములో ఉండాలంటే, నరకానికి పోక పరలోకములో ఉండాలి అంటే, బ్రతికి ఉన్న సమయంలో దేవుడు పంపిన యేసు ప్రభువును మీరు అంగీకరించిన ఎడల మరణం అనేటువంటి లోయను దాటి జీవం అనేటువంటి మెట్ట మీదకి మీరు వస్తారు అంటున్నాడు. కాబట్టి ఆఫ్టర్ వి డై వీ కెనాట్ టేక్ ఎ డెసిషన్. Our decisions, whatever decisions we have to take in this life, and whatever the life we have to live here. ఇక్కడ మనము దేవునికి ఇష్టముగా మనము జీవించినప్పుడే మంచి నిర్ణయం తీసుకోవాలి, మంచి విధేయత కలిగిన జీవితము జీవించాలి. జీవించినప్పుడు ఆ యొక్క నరక బాధకు మనము వెళ్ళము, ఆ యొక్క బాధ గుండా మనము వెళ్ళవలసిన ఆవశ్యకత మనకు పట్టదు. ఇప్పుడు చూడండి, 27 నుంచి 31 వరకు ఈ యొక్క పాఠము నేర్చుకున్న చనిపోయిన వ్యక్తి అయిన ధనవంతుడు ఈ పాఠము నేర్చుకున్నాడు. కానీ ఆ పాఠాన్ని పాతాళము నుంచి భూలోకంలోకి ఎలా చెప్పాలా? ఈరోజు మనము చనిపోయిన పితరులకు పిండాలు పెడతారు. చాలామంది చనిపోయిన పితరులను గుర్తు చేసుకుంటారు. చనిపోయిన వారు బ్రతికి ఉన్న వారికి ఏదో జ్ఞానం ఇస్తారు అని అనుకుంటున్నారు కదా. బ్రతికి ఉన్న వారు సమస్యల్లో ఉన్నప్పుడు చనిపోయిన వారిని గోజాడతారు, ఆ యాన్సెస్టర్స్ని. వాళ్ళ నుంచి జవాబు వస్తున్నాయేమని సోదెలు జ్యోతిష్ రకరకాలు చేస్తూ ఉంటారు. కానీ అదే ప్రశ్న ఏమంటున్నా అంటే, అయ్యా నేనైతే చనిపోయాను, నేనైతే ఈ యొక్క నరక బాధకు వచ్చాను, కానీ నాకు 5 అన్నలు ఉన్నారయ్యా, 5 అనాథములు ఉన్నారయ్యా, వారి పరిస్థితి ఏంటి? కనీసం నా జీవితం ఇలా అయితే అయింది, వాళ్ళకన్నా నువ్వు వెసలుబాటు కల్పించు అని అడుగుతున్నాడు. చూడండి 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అబ్రహాం ఇంకా అతనికి తండ్రి. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఎలా పాస్ చేయాలి మెసేజ్? ఫ్రమ్ హెల్ టు అర్త్ ఎలా మెసేజ్ పాస్ చేయాలా? ఆల్రెడీ చనిపోయిన వాని ద్వారా నువ్వు కబురు పెట్టు. నా నరకంలో పోయేవాడికి కాదు, ఈ లాజర్ ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు కదా, ఆ పరలోకం ఎలాగుంటుందో, నరక బాధ ఎలాగుంటుందో నాకు అర్థమవుతుంది కనుక లాజర్ను పంపించి నా అన్నదమ్ములకి జ్ఞానం ఇయ్యా అని అడుగుతున్నాడు. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. ఎవరున్నారు వారి దగ్గర? ధర్మశాస్త్రమైన 5 పంచస్కంధాలు ఉన్నాయి, ప్రవక్తలు రాసిన గ్రంథాలు ఉన్నాయి, రాజుల చరిత్రలు ఉన్నాయి, పాత నిబంధన గ్రంథము వారి చేతిలో ఉన్నది. కాబట్టి వారు ఏ విధముగా అయితే లాజరు కానీ నీవు కానీ అదే పాత నిబంధన గ్రంథముతో, దాని రెవల్యూషన్తో, దాన్ని ఏమంటారు, ప్రత్యక్షతతో మీరు నా దగ్గరికి రావడమా నా దగ్గరికి రాకపోవడమా నిర్ణయించుకున్నారో, అదే ఆప్షన్ ఇప్పుడు నీ అన్నదమ్ములకు కూడా అక్కడ భూమి మీద ఉన్నది. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అనగా నీ చేతిలో పెట్టబడిన బైబిల్ నీవెక్కడికి పోవాలా అనేది
నీకు తెలుపుతుంది. అక్కడికి పోకుండా మంచి స్థలానికి పోవాలా, పాతాళానికి కాకుండా, నరకానికి కాకుండా, అబ్రహాం రొమ్మును చేరుకోవాలా, పరదైసును చేరుకోవాలా, పరలోకాన్ని చేరుకోవాలా, ఏ మాటలైనా వాడండి, చేరుకోవాలనుకుంటే నీకు జ్ఞానం ఇచ్చేది ఏంటంటున్నాడు? నీ చేతిలో పెట్టబడిన దైవ గ్రంథము. ఆ దైవ గ్రంథము వినవలెనని, ఆ దైవ గ్రంథము వినవలనని. కొంత దూరం పోయిన తర్వాత అంటారు వినని ఎడల అని ఉపయోగిస్తాడు. చూడండి, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా, ఎన్నిసార్లు అంటున్నాడో చూడండి, తండ్రివైన అబ్రహామా అలాగూ అనవద్దు. ఇప్పుడు నేను రిపెంట్ అయ్యాను, కనీసం నా అన్నదమ్ములను అన్నా నువ్వు కాపాడు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. మనకు వీడియోలు వస్తూ ఉంటాయి, యూట్యూబ్లో చూడండి. ఒక ఆయన నరకానికి పోయాడంట. నరకం ఎట్టుంటుందో తెలుసంట. నరకంలో పిక్నిక్ అని ఒక వీడియోలు వస్తుంటాయి. నరకం ఎట్టుందో తెలుసంట. దాన్ని ఇక్కడ చెప్తుంటాడు, మీరు ఆ నరకంలోకి పోవద్దండి అని చెప్తుంటారు. మనం కూడా దాన్ని వెర్రికి వేలం ఎత్తిచ్చినట్టు చూస్తుంటాం. దేవుడు ఏమంటున్నాడు? నరకానికి పోయిన వాళ్ళని, పరలోకానికి పోయిన వాళ్ళని కిందకు పంపించవలసిన అవసరం లేదు. నీకు ఇవ్వబడినది ఒక జీవితం, 70 ఏళ్ల కాల జీవితం. ఆ 70 ఏళ్ల కాల జీవితంలో దేవుడు నిన్ను బహుమారులు సందర్శిస్తాడు, బహుమారులు దైవ గ్రంథము ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ సమయంలో తెలుసుకొని ఎడల దెయ్యాలు కానీ, భూతాలు కానీ, ప్రేతాలు కానీ, పునరుద్ధానులైన వారు కానీ ఎవరొచ్చినా కూడా నమ్మరు. ఎందుకంటే హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. హృదయము జబ్బు గలది. నీ హృదయపు ఊటలలో నుంచే జీవము మరణము బయలుదేరుతుంది. కాబట్టి ఆ జీవము మరణము వారికి ఆ ఊటల్లో నుంచి బయలుదేరనిచ్చేదానికి, దాన్ని ఆ యొక్క ఉసిగొల్పేది, క్యాటలిస్ట్ లాగా వర్క్ చేసేది దైవ గ్రంథము. కాబట్టి ఆ దైవ గ్రంథము వారి చేతుల్లో ఉన్నది. వారు దానిని వినిన ఎడలా మంచి జరుగుతుంది, వినకపోతే ఈవెన్ పునరుద్ధరణ ప్రేత వచ్చినా లాభం లేదు. సౌలు ప్రేతను పిలుస్తాడు, సమూయేలు ప్రేత వస్తాడు. ఏం సహాయం చేస్తాడు ప్రేత అయిన సమూయేలు? ఏమీ లేదు. ముందర నువ్వు చస్తావని చెప్తాడు, ఆ తర్వాత కూడా నువ్వు చస్తావని చెప్తాడు. నువ్వు దేవుణ్ణి విడనాడావు గనక నువ్వు చస్తావని చెప్తాడు. మరలా తిరిగి లేపిన తర్వాత నన్ను ఎందుకు లేపావు? చస్తావు నువ్వు ఖండితంగా అని చెప్తాడు. కాబట్టి ప్రేతలు వచ్చి చెప్పేదాని వలన ఏ ప్రయోజనము లేదు అని, మరణించిన వారు జీవించిన వారి కన్నా బలహీనమైన వారు అని మనం అనుకున్నట్టుగా వాటికి శక్తి లేదని, జీవంలో ఉన్న వారే జీవములోకి నడిపించగలరని, పాతాళములో ప్రేతలు నిన్ను గణపరచునా, దావీదు అంటాడు, పాతాళములో ప్రేతలు నిన్ను స్తుతించునా. బ్రతికుంటేనే కదా బలిసాకు తినేది, బ్రతికుంటేనే కదా నేను నిన్ను స్తుతించేది, కాబట్టి నాకు ఆయుష్ ఇవ్వయ్యా అంటాడు. హిజ్కియా మాట్లాడే మాటలు కూడా అది. అందుకని హిజ్కియాకు ఓకే 15 ఏళ్ళు ఇస్తున్నాను నీకు అని చెప్తాడు. అతడు తండ్రివైన అబ్రహామా అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. ప్రేతలు పోయినా, పునరుద్ధానులు పోయినా నమ్ముతారయ్యే వాళ్ళు అంటున్నారు. అనగా సూపర్ న్యాచురల్ మీద నమ్ముతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దెర్ ఈస్ నో నీడ్ ఫర్ సూపర్ న్యాచురల్ టు నో గాడ్. ద న్యాచురల్ ఈవెంట్స్ ఇట్ సెల్ఫ్ అండ్ ద న్యాచురల్ రెవల్యూషన్ విచ్ హెస్ బీన్ గివెన్ ఇన్ ద బైబుల్ ఈజ్ ఎనఫ్ ఫర్ దెమ్ ఎయిదర్ టు నో గాడ్ ఆర్ నాట్ టు నో గాడ్. ఓకే, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పిన. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడలా, నీ చేతుల్లో ఇవ్వబడిన బైబిల్లో నువ్వు ఎలా జీవించాలనో నీకు తెలుసు, ఎలా పరలోకానికి వెళ్ళాలనో నీకు తెలుసు. ఆ జీవ గ్రంథంలోని మాటల ద్వారా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోకుండా ఏదో ఒరుగుతుంది అనుకుంటే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు అని అతనితో చెప్పాను. నీకు నాకేమనిపిస్తుంది? నిజమా? ఒకవేళ చనిపోయిన అతను వస్తే నమ్ముతారే అనుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో 2 దాఖలాలు పెట్టుంటాడు. 2 దాఖలాల యందు పునరుద్ధానుడైన వాడు వచ్చినప్పుడు కూడా నమ్మని దాఖలాలు. ఒక్కసారి యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 43 నుంచి 48 వరకు చదువుతున్నాను. లాజరు అనే వ్యక్తి మరియా మార్తల యొక్క అన్న అయిన లాజరు. ఈ లాజరు కాదు, ఆ లాజరు చనిపోయినప్పుడు, అతను సమాధిలో ఉన్నప్పుడు, ఆ యొక్క కుటుంబం బాధపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు అతన్ని లేపుతాడు. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకి వచ్చెను.
అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు యేసు చేసిన కార్యములు గూర్చి అతనితో చెప్పిరి. అవిశ్వాసముతో ఉండేవాడు నీవు ఎంత వాక్యము చెప్పినా కూడా వాడు విశ్వాసములోకి రాడు. ఎందుకంటే వాడి హృదయం సరైనది కాదు గనక, వాడి హృదయాన్ని వాడు సరి చేసుకోడు గనక వాడు రాలేడు. అందుకనే పరిసయ్యులు కఠిన హృదయులైన వారి, దేవుని నుంచి దూరం అయిపోవడానికి సిద్ధపడిన వారైన వారు లాజరు బ్రతికి చనిపోయి బ్రతకడాన్ని చూసినప్పటికీ నమ్మరు, ఒప్పుకోరు. 53వ వచనం, ఇంకొంత ముందు నుంచి చదువుతాను. కాబట్టి 47 నుంచి చదువుతున్నాను. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనకు ఇలాగ చూచుచూ ఊరుకొండని ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. అయితే వారిలో కైపా అను ఒకడు ఆ సంవత్సరమును ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక్క మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు గాని అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడు ఉండెను గనక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచు పునరుద్ధానుడైన, అంటే హాఫ్ పునరుద్ధానం మాట మనకు అర్థమయ్యేదానికి వాడు, పునరుద్ధానుడైన లాజరును చూసినప్పటికీ నమ్మలేదు కదా. ఆ పునరుద్ధానము కలుగజేసిన యేసుని చంపడానికి ప్రయత్నిస్తున్నారే కానీ నమ్మలే. అనగా అవిశ్వాసము భయంకరమైన పాపము. అవిశ్వాసము ద్వారా ప్రభువు ప్రత్యక్షమైన నమ్మని స్థితి వచ్చింది కనుకనే తోమాతో అంటున్నాడు, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. అవిశ్వాసం అనేది అన్నిట్లోకి ఘోరమైన పాపము అంటున్నాడు. దేవుడు ఆ యొక్క హృదయంలో ఆ యొక్క కదలిక కలగజేసినప్పుడు, వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు మన జీవితాలను మనము తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకోకుండా, మనము చేయవలసిన పనులు సరిగ్గా చేయకుండా దేవునికి విరుద్ధంగా పోవడం అనేది మన యొక్క పాపయుక్తమైన కఠిన హృదయానికి సాదృశ్యం. అది ఎంతవరకు దారితీస్తుందంటే ఆ యొక్క ప్రభువును చంపడానికి సైతము వెనుకాడదు. పునరుద్ధానపరిచిన లాజరును చూసి పునరుద్ధానుడైన ప్రభువును నమ్మకపోగా పునరుద్ధానము కాబోతున్న ప్రభువును చంపడానికి వీరే కారకులయ్యే స్థితికి వచ్చినది. అవిశ్వాసము ఘోరమైన పాపము, అవిధేయత ఘోరమైన పాపము. నీవు నీ కాలంలో కొంతపాటి విశ్వాసము చూపించి అబ్రహాము తండ్రి అని యుదుడుగా నమ్మేవే కానీ నీవు విధేయత చూపనందువలన నీ జీవితాన్ని సరిగ్గా తీసుకోకపోయినందువలన ఈరోజు ఈ స్థితికి వచ్చినది. మత్తయి సువార్త, ఒక్కసారి నాతో పాటు మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు, చనిపోయాడు, పూడ్చబడ్డాడు, 3వ దినమున లేచాడు. కానీ అక్కడ ఉన్న పరిసయ్యులు మాట్లాడుతున్న మాటలు వినండి. 28వ అధ్యాయము 11 నుంచి 15. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, అవిశ్వాసము అవిధేయతే కాకుండా మోసము, అబద్ధపు సాక్ష్యము, ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఆ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. పునరుద్ధానుడైన లాజరును చూసి నమ్మలేదు, పునరుద్ధానుడైన ప్రభువును చూసి నమ్మలేదు. అక్కడ పరిసయ్యులు, ఇక్కడ యాజకులు అందరూ కలిసి తాము నమ్మిన సత్యమే వారికి సత్యము. అదేంటి అంటే ఇహలోకములో మనము సుఖముగా ఉండాలా. ఇహలోకములో రోమియుల నుంచి మనకు వచ్చిన రాజ్యాన్ని, కొంత గొప్ప రాజ్యాన్ని మనం కాపాడుకోవాలా. పరలోక రాజ్యం మాటలకే కానీ ఆ పరలోక రాజ్యంతో మనకే సంబంధమో లేదు. ఇహలోకంలో అందుకనే కైపా ఏమంటున్నాడు, ఇక్కడ గనక అల్లర్లు జరిగిన ఎడల రోమియులు వచ్చి మనకున్న ఈ పాటి స్వాతంత్రమును తీసేస్తారు, ఈ పాటి దీన్ని కూడా మనకు
తీసేస్తారు. కాబట్టి ఇహలోక రాజ్యమే తమ రాజ్యముగా నుండేవారు, ఇహలోక రాజ్యము కొరకు జీవించేవారు అవిశ్వాసము కలిగి అవిధేయత చూపుతూ అపనమ్మకముతో ముందుకు వెళ్ళే వారితో ప్రభువు మాట్లాడుతున్న మాటలు పునరుద్ధానుడు తిరిగి వచ్చినా కూడా నమ్మడు సుమి అంటున్నాడు. కాబట్టి పైకి వచ్చి నా దగ్గర ప్రభువా ప్రభువా అని ఎంత మాట్లాడినా కూడా ప్రయోజనం లేదంటున్నాడు. 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 23 వచనాల వరకు చదివి ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుంచి 23 వచనాల వరకు. అలాగుననే ఈయన అబ్రహామా నా తండ్రి, అబ్రహామా నా తండ్రి అంటే వినడానికి సిద్ధపడుతున్నాడు, కానీ ప్రభువా ప్రభువా అని అంటుంటే ప్రభువు వినడానికి సిద్ధపడట్లేదు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింప నేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింప నేరదు. You will know the tree by its fruit. Do not say too much about the tree. I will see the fruit and I say what sort of a tree it is. నీ నోటి మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ విధేయత ద్వారా నీవేంటో నాకు తెలుస్తుంది కనుక నీ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, నీ చెట్టు గురించి, నీ రూట్, నీ యొక్క వేరు గురించి, కొమ్మల గురించి చెప్పుకోవద్దు. నీ ఫలమేంటో నాకు కనపడుతూ ఉన్నది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. హౌ డు యూ నో పీపుల్ వెదర్ దే ఆర్ ఇన్ ద లార్డ్ ఆర్ నాట్? బై దేర్ వర్డ్స్ అండ్ బై దేర్ డీడ్స్. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించు. మాటలు వ్యర్థము, కోటలు దాటనివ్వకండి. మాటలు శూన్యమైనవి, మాటలతో తగిన రీతిగా చేతలు ఉండాలి. చేయివాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఈనాటి పరిచారకులు పెద్ద పెద్ద పరిచర్యలు చేస్తూ ఉన్నవారు ఈ సర్టిఫికేట్లు తీసుకొని ఆయన ముందరకు వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్లు ఆయన ఏమాత్రము పట్టించుకొనడు. ఎందుకంటే ఇహలోకములో మీ రాజ్యాలు కట్టుకోవడానికి ఆ పరిచర్యలను మీ స్వార్థం కొరకు ఉపయోగించుకున్నారే కానీ పరలోక రాజ్యాన్ని విస్తరించేదానికి మీరేమీ చేయలేదు. బై డిఫాల్ట్ ఎవరో అమాయకుడో ఎవడో నమ్ముకొని కొంత జరుగుతూ ఉన్నది కనుక నేను మిమ్మల్ని వదిలివేస్తూ కృపను విస్తరింపజేస్తూ ఉన్నానే కానీ మీరు చేస్తూ ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవునికి ఇష్టమైన పనులు కావు. ప్రభువా ప్రభువా మేము మీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడునూ ఎరగను. ఐ హ్యావ్ నెవర్ నోన్ యూ. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఎండును. ఈ జీవితంలో యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించు. ఈ జీవితంలో పరిశుద్ధాత్మ సహాయంతో యేసు ప్రభు ఆ యొక్క లేఖనాల్లో ఏ విధముగా జీవించమని చెప్తున్నాడో ఆ విధముగా జీవించు. వినిన ఎడల, విధేయత చూపిన ఎడల ఆశీర్వాదము, వినని ఎడల, విధేయత చూపని ఎడల నీవు ఎంత ఆయన నామము పెట్టుకున్నా కూడా అది వ్యర్థము. తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది అని చెప్పాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ యొక్క ధనవంతుడు కానీ లాజరు కానీ పరలోకానికి వెళ్ళడము, పరలోకానికి వెళ్ళకపోవడము వారు దేవుణ్ణి నమ్ముకునడం మాత్రమే కాదు, వారి జీవితంలో వారికి వనరులు అయితే ఇచ్చి ఉన్నారో శారీరక ఆరోగ్యపరమైన మానసికమైన తెలివితేటలు ఆత్మీయమైన వరాలని దేన్నైతే ఇచ్చాడో వారికి ఏ యొక్క ధనధాన్యాదులు ఈ యొక్క ఇహలోకములో ఇచ్చాడో వాటిని వారు సరియైన రీతిలో దేవుని మాట అనుసారముగా విధేయత చూపి నడుచుకున్నందువలన ఒకరొక చోట ఉన్నారు, ఇంకొకరొక చోట ఉన్నారు. వాడు కనీసము తన కురుపుల వలన కుక్కల కన్నా ఉపయోగపడ్డాడు. ఈ ధనవంతుడు ఎవరికి ఉపయోగపడకుండానే పోయాడు.
పైకి వెళ్ళిన తర్వాత కురుపులు గల నీటి చేతితో నీటి చుక్క కొరకు తహతహలాడాడు, ప్రలాపపడ్డాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయినది. కాబట్టి ఈ దినము ప్రభువు మనకు మనసారి గుర్తు చేస్తున్నది, ఆయన శ్రమలు శోధనలు ఆయన ఏదో బాధపడ్డాడని కాదు. యెరూషలేమా యెరూషలేమా తల్లులారా, మీరు నా కొరకు ఏడ్చకుడి, మీ పిల్లల కొరకు ఏడుగుడి. అలాగనే ఆయన ఇక్కడ బాధలు పడిన వాటిల్లో ఓన్లీ శారీరక బాధలే కాదు, అవమానాలు ఎదుర్కొన్నాడు, శ్రమలు ఎదుర్కొన్నాడు, శోధనలు ఎదుర్కొన్నాడు, అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నాడు, అపనమ్మకత్వాన్ని ఎదుర్కొన్నాడు, మోసమును ఎదుర్కొన్నాడు, రకరకాల వాటిని ఎదుర్కొన్నాడు. ఆ ఎదుర్కొన్న వాటి అన్నిటిలో అతనికి ఎదురు స్పందిస్తున్న వాటికి అన్నిటికీ కూడా ఉపమానాల ద్వారా ఆయన బోధిస్తూ ముందుకు వెళ్తూ వారి మనస్సుల్లో విత్తనాలను వేస్తూ ఉన్నాడు. ఆ విత్తనాలను ఎదిగింప చేసుకోవలసినది వారే. అందుకనే ఆ 4 నేలల గురించి మాట్లాడేటప్పుడు విత్తనాలు ఒకటే రకంగానే ఆయన వేసుకుంటూ పోతున్నాడు. కానీ ఆ నేలను బట్టి ఒక నేలలోవి విని ఇటు వదిలివేసిన వాటిని పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి, సాతాను ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఇంకొకడు విన్నాడు, లోపలికి తీసుకున్నాడు, 4 రోజులు ఉన్నాడు. కానీ షాలో ఫెయిత్, వాక్య ధ్యానంలో లేడు, ప్రార్థనలో లేడు, తన జీవితాన్ని వాక్యానుసారంగా కట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆ యొక్క విత్తనాలు కొంతవరకు ఎదిగినట్టు కనిపించాయి, ధ్వంసమైపోయి. 3వ నేలలో పడింది, బాగానే పడ్డాయి, ఆనందించాడు, వచ్చింది. లోక శ్రమలు వచ్చాయి, అప్పులు వచ్చాయి, జీవితంలో కష్టాలు వచ్చాయి, ఇంట్లో కష్టాలు, భార్యాభర్తల మధ్యన కష్టాలు, ఎదుటివాడు ఎవడో వర్ధిల్లడము, తను వర్ధిల్లకపోవడము, రకరకాలు చూసి లోక విచారము ఆ యొక్క నేలలో అది పండనివ్వకుండా, ఫలము రాకుండా అది స్టంటెడ్ అయిపోయింది. కానీ ఒక్కదానిలో మాత్రం పడ్డవి 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా. అన్నిటికీ గల కారణం ఏంటి? హృదయం. నీ నేల వాక్యం ఒకటే, ప్రభువు నాటిన వాక్యం ఒక్కటే, కానీ అది 4 నేలల మీద పడింది, 4 హృదయాల మీద పడింది. ఆ 4 హృదయాలు వాటిని ఒక్కొక్క రకంగా తీసుకున్నారు. కొందరు ఆశీర్వదింపబడ్డారు, కొందరు కొంతకాలమే ఆశీర్వదింపబడ్డారు, నిత్యకాలమైన పరలోక ఆశీర్వాదాలు పొందుకోకుండాన్నారు. కానీ ఒక్క నేల మాత్రం 30దంతలు, 60దంతలు, 100దంతలు ఫలించింది. కాబట్టి నీ యొక్క హృదయము చాలా ముఖ్యం. ఆ హృదయము దేవుడు తన వాక్యము ద్వారా తనను తాను ఎప్పటికప్పుడు బయలుపరుచుకుంటూ ఉంటాడు, ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. అందుకనే వాక్యం చదువుకో అని చెప్పేది. వాక్యం చదువుకో, సంఘానికి రానేది. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ వాక్యం ద్వారా జీవం వస్తుంది. ఆ వాక్యం ద్వారా మనం పరలోకమునకు వెళ్తాం. ఆ వాక్యం ద్వారా నిత్య సమాధానము మనకు ఉంటుంది. కాబట్టి అట్టి రీతిగా ప్రభువు పడిన శ్రమల్ని గుర్తు చేసుకుందాం. ఆ శ్రమల్లో ఒక భాగము ఆయన చేసేటువంటి బోధలను తిరస్కరించడమే కాకుండా ఆయన అవహేళన చేస్తూ ఉన్నప్పుడు దానిలోని సత్యాల్ని మరింతగా చెప్పడానికి ఆయన చాలా గొప్ప సందేశాలని వాడుకుంటూ ప్రస్ఫుటముగా పరలోకాన్ని, నరకాన్ని చూపుతూ, ఎవరు నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ ఆయనతో పాటి పరలోకంలో సదాకాలం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆఖరి క్షణంలో 2 దొంగలు అటు ఇటు ఉంటున్నప్పుడు ఆయన గమ్మునే సిలువలో ఉన్నాడు. ఒకడు తన హృదయాన్ని మార్చుకున్నాడు, ఇంకొకడు తన హృదయాన్ని మార్చుకోలేదు. మార్చుకున్న వాడికి వాగ్దానం ఇచ్చాడు. అంత కష్టములో నోరు తెరిచి మాట్లాడాడు, నేడు నీవు నాతో పరదైసులో ఉండు. ఇంకొకడు అవహేళన చేస్తూ పోయాడు. ఏమైపోయాడో మనకి తెలియదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము ముందర వినండి, విధేయత చూపండి, దేవుని యొక్క ఆలోచన అర్థం చేసుకోండి. పరలోక ప్రాప్తి పొందాలని, నిత్య నివాసంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇచ్చిన ఈ జీవితాన్ని ఆయనకి ఇష్టమున్న రీతిగా ఉపయోగించుకుందాం, పరలోక ప్రాప్తులుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృపభరితమైన హస్తాలకనైనా ఈ దినము ధనవంతుని ద్వారా, లాజరు ద్వారా నీవు మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ పరలోకమున్నదని, నరకమున్నదని చెప్తున్నావు. మరి ప్రభు, పరలోకము నీతో, నేను తెలుసుకునుట, నీతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నట్టు మాత్రమే కాక నీ మాటను విని అంత్యము వరకు దాని యందు ఉండాలని గుర్తు చేస్తున్నావు. కాబట్టి తండ్రి, ఈ దినము నమ్ముకున్న బిడ్డలముగా మేము నాయన నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ఇక్కడ నమ్మని వారెవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు వారి హృదయంలో పడిన ఈ విత్తనము నాయన, ఈ బీజము వారిని నాయన కలవరపెట్టగలిగినట్లుగా, వారి హృదయాల్ని తలచివేయగలిగినట్లుగా, వారిని నిద్రపోనివ్వకుండా చేసేటట్టుగా, వారు తండ్రి నీ యందు బలవంతపడి నీ తట్టు ఆకర్షింపబడగలిగినట్లుగా, నేను రక్షకునిగా అంగీకరించగలిగినట్టుగా సహాయాన్ని దయచి వారు పరలోకంలో ఉండేటట్టుగా చూడు. మరి ఎవరైతే తండ్రి యేసయ్య నీ రక్షణను పొందుకొని వాక్యానికి విధేయత లేకుండా తండ్రి యేసయ్య ఇహలోకపరముగా, అనుసారముగా, ఇహలోక ఆనందాల కొరకు, సౌఖ్యాల కొరకు జీవిస్తూ ముందుకు వెళ్తున్నారు, వారితో వినమంటున్నావు, విధేయత చూపమంటున్నావు కనుక అంత్యకాలము వరకు విధేయత చూపేటట్టుగా వాక్యము ద్వారా నీవు ఇస్తున్న హెచ్చరికను తీసుకొని నాతో పాటు మేమందరము కూడా మా జీవితాలని సరిచేసుకొని, మరి ప్రభు, అబ్రహాము రొమ్మున యేసుతో పరదైసులో
సదాకాలము పరలోకములో ఉండేటట్టుగా మాకు నీ కృప చూపించమని, ఆశీర్వాదాలు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సమయాన్ని సెక్రటరీ గారైన ఆనంద్ గారికి ఇస్తున్నాను. అనౌన్స్మెంట్. అందరము కూడా పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లే భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణమును క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత, మేలైన దీవెనలు సంఘము మీదను నిలబడిన ప్రతి ఒక్కరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.